అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రణయఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 21. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఉన్నతి నిర్ణయం విన్నాక అజయ్లో ఆవేశం పెళ్ళుబెక్కి కూతురిపై ఆవేశం తన్నుకొచ్చిన స్మరణ్ బైకిరి మింగుడు పడక తన కోపాన్ని ఎవరి మీద చూపించలేక నలిగిపోయాడు. అజయ్ ఏ స్థితిలో ఉన్నాడో అర్థమై తనకి నచ్చజెప్పేది అఖిల తప్ప ఇంకొకరు లేరని కాల్ చేసింది అంబిక. మంచి నిద్రలో ఉన్న అఖిల ఫోన్ సైలెంట్లో పెట్టింది. 2 సార్లు చేసి చెరక్కి చేసింది. మెలకువతో ఉన్న చెరక్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఎర్లీ మార్నింగ్ అఖిలతో వచ్చేస్తానని చెప్పాడు చెరక్. అఖిల ఎస్ చెప్పాక రాకపోకలు జరుగుతూ అఖిల ఫ్లాట్లోనే ఉంటున్నాడు చెరక్. అసోసియేషన్ వాళ్ళు ఎవరని అనుమానపు చూపులతో మాటలతో కాల్చుకు తినకుండా వాళ్ళు మీటింగ్కి పిలిచినప్పుడే మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి ఏంటి విషయం అన్నారు. అఖిల నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావు అని ఏదేదో వాగినా లేడీ సెక్రటరీ నమ్మలేక 1కి 10 సార్లు చెక్ చేసింది. చాటుగా అందరితో అజయ్ ఉంచుకున్నాడని కారు కూతలు కూసిన సదరు మహిళా రత్నం ఈవిడగారి. ఈమె నోరు మూతపడితే ఆటోమేటిక్గా అందరి నోర్లు మూతపడ్డాయి. కొందరు నమ్మలేక చెవులు కొరుక్కుంటే కొందరు గంతకు తగ్గ బొంత. ఫారెనోడైతే ఏం చేసినా చెల్లుతుంది. పేరుకి మొగుడు తిరుగుళ్ళకి అజయ్ అని ఎవరికిష్టం వచ్చినట్టు వాగటం చెరక్కి తెలిసింది. అతనికి తెలుగు రాదని బాహాటంగా చెరక్ ముందే మాట్లాడుకునేవారు. వాళ్ళ మాటలకి ధీటుగా సమాధానం ఇవ్వాలని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అజయ్ కుటుంబ సభ్యుల సమక్షంలో సంతకాలతో కొత్త బంధంలో ఇమిడింది అఖిల. పెళ్లి జరిగిన తర్వాత అఖిల ఎవరో అందరికీ చెప్పేశాడు అజయ్, చౌదరి దంపతులతో సహా. ముందు అందరూ షాక్ అయినా తర్వాత సంతోషపడ్డారు. చౌదరి ఆనందానికి అంతు లేకుండా పోయింది. చనిపోయిందని అనుకున్న చెల్లెలు రూపం మారి పక్కనే ఉన్నా గుర్తించలేకపోయానని బాధపడినా అఖిల జీవితం గాడిన పడిందన్న సంతోషం ముందు తేలిపోయింది. అంబిక మాత్రం స్టన్ అయింది. తన కోసం ఆమె చేసిన త్యాగం తను కూడా చేయలేదని మనస్ఫూర్తిగా క్షమాపణ అడగటమే కాకుండా అక్కను చేసుకుని ఉన్నతికి పెద్దమ్మగా పరిచయం చేసింది. చెరక్ని పెదనాన్న అంటుంటే కొత్తగా ఉన్నా ఆనందపడ్డాడు. ఇదంతా జరిగి 2 నెలలు గడిచింది. అందరి లైఫ్ సెటిల్ అయింది. ఉన్నతి స్మరణ కలిస్తే బావుండు అనుకున్నారు. ఆ ప్రయత్నంలో ఉండగానే అభి రావటం, ఎంగేజ్మెంట్ అనటం, ఇప్పుడు ఉన్నతి అదే పాట పాడటం ఎవరికి నిద్ర లేకుండా చేసింది. అంబిక అఖిలని రమ్మన్నట్టే రాగిని చౌదరికి కబురు చేసింది. స్మరణ్ ఎమర్జెన్సీ కేసు అటెండ్ అవ్వటం కోసం 4 గంటలకే హాస్పిటల్కి వెళ్ళాడు. చౌదరి చెరక్ దంపతులు వచ్చేసరికి కల్పి తల్లితో కలిసి అభిని కలవటానికి వెళ్తే ఉన్నతి గది దాటి బయటికి రాలేదు. రావటం చౌదరి గాబరాగా అడిగాడు ఉన్నతికి ఏమైందని. ఇప్పటికైతే ఏం కాలేదు, ఇక ముందు ఏమవుతుందో తెలీదు అని రాగిని నిర్లిప్తన సమాధానం. ఏమడిగినా నిరసనగా జవాబిస్తుంటే నువ్వన్నా చెప్పమ్మా చౌదరి అఖిలని అడిగితే అంబిక అంతా చెప్పేసిందన్నయ్య అంటూ. అది తెలిసి తెలియక ఇంత చేస్తుంటే మీరంతా చోద్యం చూస్తూ ఊరుకున్నారా? చౌదరి అరుపుకి మూల మూలన ఉన్న చిన్న ప్రాణులు కూడా దడుచుకుంటే ఇంకా మనుషుల సంగతి చెప్పక్కర్లేదు. గుండె 1 నిమిషం ఆగి వేగంగా కొట్టుకుంది. ఆయన గర్జనకి ఎవరూ ఎదురు చెప్పలేక మౌనం దాలిస్తే అదే ఫ్లోలో ఉన్నతి గదికి చేరుకుని పిలిచాడు. గంభీరమైన ఆయన పిలుపుకి ఉన్నతిలో చిన్న కంపన. అది ఎందుకనేది ఆమెకి తెలీదు. పెంపక ప్రభావం. ఊరిలో ఎవరు తప్పు చేసినా ఆయన ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఆయనెవరో మరిచినా మనసుకి తెలుసుగా. ప్రకంపిస్తూనే మెల్లిగా తలుపు తెరిచి బావున్నారా అంది. రమణి అత్తమ్మ అంటుంది కానీ ఆయన్ని మాత్రం ఏ రిలేషన్తో పిలవదు. నాన్న అనలేదు, అలా అని మామ అని పిలిపించుకోలేక రిలేషన్ లేకుండానే తండ్రి కూతుర్లుగా మాట్లాడుకుంటారు ఇద్దరు. బావుండేలా చేస్తున్నావా? ఏం చేశాను? తెలీదా? తెలియనట్టు నటిస్తున్నావా? నటించటం రాదు, జీవించటం చేత కావటం లేదు అంది. అందరినీ క్షోభ పెడుతున్నావా అని చౌదరి అంటే నన్ను నేను క్షోభ పెట్టుకుంటున్నా అంది. అంత అవసరం ఏమొచ్చింది? ఒకరి సొత్తుకి ఆశపడలేక. అది నీదేనని మేమంతా చెప్తున్నాంగా. మీరు కాదు చెప్పాల్సింది. మరెవరు? తెలీదు. తెలుసుకో. తెలుసుకుందామనే నా ప్రయత్నం. నీది ప్రయత్నం కాదు, మూర్ఖత్వం. మూర్ఖత్వం కాదు, సమన్యాయం అంది ఉన్నది. అదెలాగో వివరించు అన్నాడు చౌదరి. మాము కల్పీకి చెందటమే న్యాయం అంది. స్మరణ్కి ఇష్టం లేదని చెప్పాడుగా అన్నాడు చౌదరి. అంతా అబద్ధం, నాకు తెలుసు. మాముకి కల్పి అంటే ఇష్టం. నా వల్లే వాళ్ళు విడిపోయారు అంది. ఎవరు చెప్పారు అని చౌదరి అడిగితే మౌనంగా ఉంటే ఇలా సగం సగం విని అర్థం చేసుకుని అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టపోతావు. బెదిరించకండి. ఇంట్లో అందరూ మిమ్మల్ని చూసి భయపడతారేమో కానీ నేను కాదు అని సూటిగా చూసింది.
తను కోలుకున్నాక ఉన్నతి ఇంత ధైర్యంగా ఎవరితోనూ మాట్లాడలేదు. చౌదరి ఆవేశానికి భయపడి వెనకే వచ్చారు అందరూ. వాళ్ళిద్దరి మాటలని వింటుంటే పాత ఉన్నతినే చూసినట్టుంది. అందుకే ఎవరు కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్లకుండా వాద ప్రతివాదనలు విన్నారు. చౌదరి అడిగే ప్రతి దానికి ధీటుగా సమాధానం ఇస్తుంటే తనెంత స్ట్రాంగ్గా మారిందో తెలుస్తుంది. అదే స్పష్టత అభి విషయంలో తెచ్చుకోవటం బాధాకరంగా ఉంది. స్మరణ్ విషయంలో కనుక ఇదే ధైర్యం చూపిస్తే ఆ ఇల్లు ఆనంద నిలయంగా మారేది. చివరగా నీ నిర్ణయం ఏంటి అన్నాడు. రాత్రి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను అభినే పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పింది. ఎన్నిసార్లు గుండె కలుక్కుమంటున్నా ఎప్పుడో ఒకసారి తమకు నచ్చిన సమాధానం చెప్తుందని ఆశపడిన అందరినీ నిరాశలో ముంచెత్తింది. అదంతా లైవ్గా స్మరణ్ విన్నాడని ఉన్నతి డోర్ లాక్ చేసుకున్నాక వెనక్కి తిరిగిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. చౌదరి నోరు తెరవబోతే వద్దని చేయి చూపించి అనవసర ప్రయత్నాలు మానుకోండి. మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి. వచ్చారు కదా, అదేం చెప్తే అది చేసి దానికి సంతోషం కలిగించండి అని విన్నవించుకున్నాడు స్మరణ్. మరి నువ్వు అన్న చౌదరి మాటకి వాకౌట్ చేశాడు స్మరణ్. ఎప్పుడొచ్చిందో కలిపి స్పీకర్లో అభికి అంతా వినిపించింది. అక్కడ సంతోషం, ఇక్కడ దుఃఖం. అభి వాళ్ళింటికి పద అజయ్ అన్న చౌదరి వైపు విచిత్రంగా చూశారు అందరూ. ఏమంటున్నావు, ఇప్పుడు వాడి దగ్గరికి ఎందుకు అని రాగిని వాదన. మిగతా వాళ్ళు ఆయన పెద్దరికానికి విలువిచ్చి అడగకపోయినా సందేహాస్పదంగా చూస్తారు. అందరి హావభావాలు గమనించి చెప్పటం కన్నా చేసి చూపేస్తే తెలుస్తుంది. నాపై నమ్మకం ఉంటే నాతో రండి అని ఒక నిమిషం ఆగాడు. చెరక్ ఆయన కళ్ళల్లో కాంతికి, మొహంలో తేజస్సుకి మంచి అభిప్రాయం కలిగి నేనొస్తానని ముందుకొచ్చాడు. దూరదేశంలో ఉండేవాడు. ఆయనెవరో తెలియకపోయినా సపోర్టుగా నిలబడితే నేనెందుకు భయపడుతున్నా? ఉన్నతిని గుండెల మీద పెట్టుకుని పెంచిన తండ్రి బిడ్డకి మంచే చేయాలని చూస్తాడు కానీ చెడు జరగాలని అస్సలు తలవడుగా. అందరికంటే ముందు నేను సహకారం అందించాలని చెరకు కన్నా ముందు అడుగు వేయలేకపోయానని చింతించి నేను కూడా అని చెరకు పక్కన చేరాడు అజయ్. వెళ్తున్న వాళ్ళని ఆపాలని రాగిని చూస్తే, నీకు నా భర్త మీద నమ్మకం లేకపోవచ్చు, నీ మనవరాల్ని పెంచిన తండ్రిగా కూడా లేదా అని రమ అనేసరికి వెనక్కి తగ్గింది ఆవిడ. తనని మోసం చేశాడని ఒకే ఒక కారణంతో అతనిపై ద్వేషం పెంచుకుంది. కానీ మిగతా ఏ విషయంలో వేలు పెట్టి చూపించటానికి లేదని రాగిని మనస్సాక్షి ఎదురు తిరిగింది. రమని ఎదిరించలేదు. అఖిల అంబికకి ధైర్యం చెప్పింది, మీ బిడ్డకి ఏం కాదని. నీకెన్నిసార్లు చెప్పాలి అఖిల, ఉన్నతి మన బిడ్డ, ఇంకోసారి మీ బిడ్డ అంటే నిజంగా శత్రువుగా మారుతాను అని కోపం నటించింది. అనంలే, వేతన్ ఎక్కడా కనిపించలేదు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. వరుస ఘటనలతో వాడు బాగా డిస్టర్బ్ అయ్యాడు. ఫ్రెండ్స్ని కలిస్తే తాత్కాలికంగా ఉపశమనం పొందుతాడని అడ్డు చెప్పటం లేదు అంది. ఇంట్లో ఉండి ఈ గందరగోళం చూడటం కన్నా అదే బెటర్ అని తల్లులుగా బిడ్డల మంచినే కోరుకున్నారు. త్రిమూర్తులుగా కలిసి వస్తున్న వాళ్ళని చూడగానే అభిగుండె ఒక్క నిమిషం ఆగి కొట్టుకుంది. ఏదో చేసేలా ఉన్నారని. ఎదురెళ్ళి ఏంటి ఇలా వచ్చారు, మీ కూతురు చెప్పిందిగా ఈరోజు మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టించమని. వాదనకి వస్తే ప్రతివాదన చేస్తా, సంధికి వస్తే సహనం పాటిస్తా, దేనికైనా రెడీనే. ఉన్నతిని వదులుకునే ప్రసక్తి లేదని కయ్యానికి కాలు దువ్వాడు అభి. అతని మాటలకి అజయ్ రక్తం ఉడికిపోతే చెరక్ సంపాదించాడు. చౌదరి ఏమాత్రం సంయమనం కోల్పోకుండా, నీతో గొడవ పడటానికి రాలేదు, ఉన్నతిని వదలమని అడగటానికి రాలేదు, మీ అమ్మగారితో మాట్లాడటానికి వచ్చాను అని గంభీరంగా పలికాడు. మా అమ్మతోనా? ఎందుకు, దేనికి, ఏం చెప్తారు అని కళ్ళు చికిలించాడు అభి. అవన్నీ నీతో చెప్పే విషయాలు కావు, పెద్దవాళ్ళు మాట్లాడుకున్న విషయాలు అని నర్మగర్భంగా పలికాడు. చౌదరి మాటలు అర్థమై అర్థం కానట్టుగా ఏదో గూఢార్థం ధ్వనిస్తుంటే వాళ్ళని తల్లితో కలవనివ్వకపోవటమే మంచిదని, అమ్మ ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది, ఏమన్నా ఉంటే మీ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడండి అని వీలైనంత తొందరగా ఇంటి నుండి పంపేయాలని తహతహలాడాడు అభి. పర్వాలేదు, వేచి చూస్తామని సోఫాలో సెటిల్ అయ్యారు. వాళ్ళు కదలడని అర్థమై తల్లినే ఇంటికి రాకుండా చేయాలని మెయిడ్స్తో వాళ్ళకి మర్యాదలు చేయమని చెప్పి కార్ తీసుకుని గుడికి వెళ్ళాడు. కొడుకు జీవితం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని దేవుడిని వేడుకోవటానికి వెళ్ళింది చటర్జీ భార్య. సీతను కోరుకున్న రావణుడి పరిస్థితి తెలియంది కాదు. అర్చన అభిషేకం చేయించి బయలుదేరింది. ఆమె అటు వెళ్ళటం, అభి ఇటు రావటం ఒకేసారి జరిగింది. అరగంట వెయిట్ చేసి ఓపిక పట్టలేక ఏ గుడికి వెళ్ళిందని మేడ్స్ని అడిగి గుమ్మం దాటి వచ్చేంతలో ఆవిడ ఎదురుపడింది. అజయ్ గారు, మీరా, ఏంటి ఇలా వచ్చారు? మాకు కబుర్ చేసి మీరే వచ్చారు, ఏమన్నా అర్జెంటా అంటూ లోపలికి తీసుకువెళ్ళి మర్యాదలు చేయటానికి హడావిడి పడింది. అవన్నీ మీరు లేకపోయినా చేశారులేండి అని సున్నితంగా తిరస్కరించి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం అని చౌదరి నాంది పలికాడు.
ఆయన మాటలలో గాంభీర్యత కనిపించి, చెప్పండి అంది నమ్రతగా. మీరీ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అని అడిగాడు. అదేం ప్రశ్న? సమాధానం చెప్పండి. మా అబ్బాయి ప్రేమించాడని. పెళ్ళైన అమ్మాయిని కోరుకుంటే ఏమంటున్నారు? నిజం, నిప్పులాంటి నిజం. ఉన్నతి స్మరణ్ భార్య. అదేనా? ఇంకేదో అనుకున్నా అని ఆమె అనటం ముగ్గురికి శరాగతమైంది. ఇంత ఈజీగా తీసుకున్నారేంటి? తీసుకోక ఏం చేయమంటారు? మా వాడు నాకంతా చెప్పాడు. ఉన్నతి ప్రాణాలు కాపాడటానికే స్మరణ్ని పెళ్లి చేసుకున్నాడని, తన మీద కేవలం అక్క కూతురనే జాలి తప్ప ప్రేమ లేదని. అది విని ముగ్గురు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఎవరు చెప్పారిలా అని అడిగితే, మా వారు. ఉన్నతి, స్మరణ్ మా ఇంటి డిన్నర్కి వచ్చినప్పుడు చటర్జీ గారు చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయాక తను హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు అభి ప్రేమించింది తననేదని చెప్పాడు. ఆ క్షణమే అనుకున్నా తను బ్రతకాలని, నా ఇంటి కోడలవ్వాలని. ఆ దేవుడు నా మొర ఆలకించి నా కోరిక ఇంత తొందరగా తీరుస్తాడని అనుకోలేదు అని సంతోషంగా చెప్తుంటే చరక్, అజయ్ చౌదరిలు కొయ్యబారారు. స్మరణ్ ఉన్నతి రిలేషన్ చెప్పి అభితో పెళ్లి ఆపాలని వస్తే రివర్స్లో జరగటం వాళ్ళకి మింగుడు పడలేదు. చటర్జీ అన్ని ముందే ఊహించి రంగం సిద్ధం చేశాడని తేట తెల్లమవుతుంది. ఇంకేం చెప్పినా ఆవిడ నమ్మదని అర్థమవుతుంటే చివరి ప్రయత్నం చేయాలని అజయ్ నోరు విప్పాడు. ప్రాణం కాపాడాలని పెళ్లి చేసుకున్నా వాళ్ళు భార్యాభర్తలు కాకుండా పోతారా అన్నాడు. కాదని అనను. ఆ విషయం ఉన్నతికి గుర్తుండి బంధానికి కట్టుబడి ఉంటే మా అబ్బాయితో పెళ్లి ప్రస్తావన తెచ్చేదిని కాదు. కానీ తను అన్నీ మరిచి అభితో పెళ్లికి సిద్ధపడింది. కాదనటానికి ఏ రీజన్ దొరకలేదు అంది ఆవిడ. ఒకవేళ స్మరణ్ అడ్డుపడుంటే ఆలోచించేదాన్ని. తానే దగ్గరుండి ఎంగేజ్మెంట్ జరిపించాడు. అందరికీ సమ్మతమైతే అడ్డు చెప్పాల్సిన అవసరం ఏముంది అని చాలా సింపుల్గా లాజిక్ తీసింది. ఇంకా మాట్లాడటానికి ఏం లేకుండా పోయి సెలవు తీసుకున్నారు చౌదరి వాళ్ళు. మంచిదండి, మధ్యాహ్నం 3 తర్వాత బాగుందని చెప్పారు. మా జ్యోతిష్కుడిని తీసుకుని వస్తాను అని చేతులు జోడించింది చటర్జీ భార్య. 4 అడుగులు వేయగానే అభి వంకర నవ్వుతో ఎదురొచ్చాడు. తల్లి గుడిలో కనబడక వెంటనే తిరిగొచ్చాడు. ఆవిడ మనసు మార్చేస్తారనే కంగారులో సిగ్నల్స్ బ్రేక్ చేసి మరీ వచ్చాడు. ఆదరాబాదరగా వచ్చినందుకు తల్లి మాటలు రిలీఫ్నిచ్చాయి. ఆవిడ మనసు మార్చటం అంత ఈజీ కాదని తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. రాబోవు సమస్యలని ముందుగానే ఊహించి జాగ్రత్త పడినందుకు తల్లిని కన్విన్స్ చేయలేకపోయారు. ఇంకా ఉన్నది మనసు మార్చటం ఎవరి తరం కాదని రిలాక్స్ అయ్యాడు అభి. ఇక ఉన్నది నాదేనన్న సంతోషంలో తల పొగరు నెత్తికెక్కి వంకరగా చూసి గర్వపడ్డాడు. వినాశకాల విపరీత బుద్ధి, నీ చెడు ప్రవర్తన నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది. మంచిపై చెడు గెలిచినట్టే కనిపిస్తుంది. చివరికి మంచికే విజయం లభిస్తుందని చౌదరి కటువుగా చెప్పి నిష్క్రమించాడు. ఆయన మాటలని తేలికగా తీసుకున్నాడు అభి. రావటం అజయ్ స్మరణ్ని లాగిపెట్టి కొట్టాడు. బావా అని బిత్తరపోయి చూశాడు స్మరణ్. బావా బావా ఏంట్రా? నువ్విలా చేతులు కట్టుకుని కూర్చుంటే ఎలారా? అది నీకు దూరం కావటానికి ఎంతో సమయం లేదురా. ఇప్పటికైనా మించింది లేదు. దానికి నిజం చెప్పే అని కాలరు పట్టుకుని గుంచాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిజం చెప్పటానికి 1 నిమిషం చాలు బావా. ఆ తర్వాత జరిగేదానికి నువ్వు సిద్ధమేనా అని భుజాలు పట్టుకుని కుదిపేశాడు. కోమాలోకి వెళ్ళొచ్చు, లేక ప్రాణాలే పోవచ్చు అన్న చెరక్ మాటలు చెవిలో మారుమ్రోగుతుంటే ఉన్న చోటనే కుప్పకూలాడు అజయ్. ఎలా ఉండగలుగుతున్నావురా? నాకైతే ప్రాణం పోతుంది. 20 ఏళ్ల కిందట నేను పడిన మానసిక క్షోభ, నరకయాతన నీ విషయంలో పడుతున్నారా? అంబిక, అఖిల ఇద్దరిలో ఒక్కరే అన్న సంకట పరిస్థితి. ప్రేమ బాధ్యత మధ్య నలిగిపోయి చివరికి ప్రేమను కోల్పోయి బాధ్యతకి కట్టుబడిపోయా. నువ్వు అదే స్థితిలో ఉన్నావు. నాకే ఇలా ఉంటే నువ్వేంట్రా ఏం పట్టనట్టు ప్రవర్తిస్తున్నావు? దానిమీద కొంచెం కూడా ప్రేమ లేదురా? నన్ను కాదన్నది ఎటుపోతే నాకేమైందని అనుకుంటున్నావా అని ఈటెల్లాంటి మాటలతో స్మరణ్ గుండె తూట్లు పొడిచాడు అజయ్. అజయ్ అనే ఒక్కో మాట సూటిగా గుండెల్లో దిగబడి ప్రాణం కలుక్కుమంది. దెబ్బతిని, బావా నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని మోకాళ్ళ మీద బెండయ్యి, అది ఎలా పోతే నాకేమని అనుకోవటానికి? అది పరాయిది కాదు బావా, నాలో సగభాగం, నా ఊపిరి శ్వాస. దాన్ని ఎలా వదిలేస్తాను? మీకు తెలీదేమో, దాని మెడలో 3 ముళ్ళు వేసేటప్పుడు కూడా బాధ్యత తప్ప ఇంకో భావం లేదు. దూరమైన మీ బిడ్డని ప్రాణాలతో మీకు అప్పగించాలని. తన మాటలు, ప్రేమ, మెచ్యూరిటీ థింకింగ్ ఎంతలా నన్ను కట్టుపడేసిందంటే, తనకేమన్నా అయితే నా ఊపిరి ఆగేలా అంతలా మాయ చేసి ఎప్పుడు నాలో నిండిపోయిందో నాకే తెలీదు. తను నన్ను మరిచిందని నేను మరవలేను. తను నా జ్ఞాపకం కాదు, జీవితం. జ్ఞాపకంగా మార్చాలని ఎన్ని దుష్ట శక్తులు ప్రయత్నించినా సాధ్యం కాదు బావా. మా బంధం శారీరకం కాదు, తృష్ణ తీరగానే చల్లబడటానికి, మర్చిపోవటానికి.
మానసికంగా దగ్గరైన వాళ్ళం. అంత తొందరగా కలిసిన మనసులు విడిపోవు. ఏ శక్తి మమ్మల్ని విడదీయలేదు. తాత్కాలికంగా కొంతకాలం దూరం ఉండొచ్చేమో కానీ శాశ్వతంగా కాదు. మా బంధం చాలా దృఢమైంది. చటర్జీ అభిల సమ్మెటపోట్లకి వీగిపోదు, చెక్కు చెదరదు అన్నాడు స్మరణ్. నీ మీద నీ ప్రేమపై అంత నమ్మకం ఉంటే అదేం చెప్పినా ఎందుకురా తలాడిస్తున్నావు? ఒక్కసారి కూడా దానికి కాదు కూడదని చెప్పటం లేదు. అది ఆడింది ఆటగా పాడింది పాటగా సాగదీస్తున్నావు. ఇలా అయితే చాలా కష్టం. దానికేం గుర్తుకు లేదని తెలిసి దానికి నువ్వెవరూ చెప్పటం లేదు. గుర్తు చెయ్యాలని అనుకోవటం లేదు. ఇలా అయితే అది నిన్ను మర్చిపోయి నీ స్థానంలో అభి ఆ మాట అనటానికి కూడా నోరు రాలేదు. ఏం చేయను? దానికంతా చెప్పేసి మైండ్ స్ట్రెస్కి గురి చేయనా? తనకి తెలియని విషయాలు తెలిసి అది నిజమో అబద్ధమో తెలియక మానసిక సంఘర్షణ పడలేక ఏదన్నా అనర్థం జరిగితే ఆ తర్వాత బాధపడేది ఎవరు? మనమే బావా. ఈ సమస్యకి పరిష్కారం లేదా అన్నాడు అజయ్. ఉంది అనగానే అజయ్ మొహంలో వెలుగొచ్చి చేరి ఏంట్రా అది అన్నాడు. మనం దేనికి అడ్డుపడకుండా జరిగేది జరగనివ్వటమే అన్నాడు స్మరణ్. కోపం తెప్పించకు స్మరణ్, మళ్ళీ మొదటికే వచ్చావు. జరగనిస్తూ పోతే ఉన్నతికి ఏం తెలియకుండా పోతుంది. అంతదాకా రాదు బావా. ఎంత చటర్జీ మెమోరీస్ ఎరేస్ చేసినా అంతర్లీనంగా తన మనసులో నేనున్నాను. ఆ విషయం మనసు చెప్తున్నా బుద్ధి విననివ్వటం లేదు. చటర్జీ అల్లిన సాలెగూడులో చిక్కుకుపోయింది. ఒకసారి దాన్ని బయటికి వచ్చి మనసు మాట వింటే చాలు, ఇంకా ఎవరు తనని ఆపలేరు అన్నాడు. అదే ఎంతకాలం రా? ఈలోగా జరగరన్నది జరిగితే? జరగదు బావా. అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు. నాది నమ్మకం కాదు బావా, నిజాయితీ. నా ప్రేమ మీదున్న నమ్మకం. నేనేదో ఊహాలోకంలో విహరిస్తున్నా అనుకోవద్దు. ఉన్నతిని డీప్గా అబ్జర్వ్ చేశాక వచ్చిన కంక్లూజన్ అన్నాడు. ఆపరేషన్ సక్సెస్ అయ్యాక మీ అందరూ ఉన్నా తను నా కోసం వెతికింది. నా కోసమని తనకు కూడా తెలీదు. నన్ను చూడగానే విరిసిన మొహం, ప్రతిదీ నాతో షేర్ చేసుకోవటం, నేను 4 రోజులు మాట్లాడకపోతే తట్టుకోలేకపోవటం, తనకి నా మీదున్న ప్రేమకి నిదర్శనాలు. తను బయటపడలేకపోవటానికి కల్పి ఒక కారణం. దానికి స్పష్టం చేస్తూనే ఉన్న కల్పి మీద ఇంట్రెస్ట్ లేదని. చటర్జీ రచించిన మాయ కల్పన నుండి తనకి తాను బయటికి రావాలే కానీ మనంగా తీసుకురాలేం. ఆ క్షణం కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా అన్నాడు స్మరణ్. నువ్వు చెప్పిందంతా బాగానే ఉందిరా. అది తెలుసుకునే సమయానికి అంతా ముగిసిపోతే అప్పుడు అది ఉండదు, నేను ఉండను బావా. రేయ్ ఏంట్రా ఆ మాటలు? నోటి దగ్గర చేయి పెట్టి బిత్తరపోయాడు అజయ్. స్మరణ్ చిన్నగా నవ్వుతూ అంతదాకా రాదులే బావా. నాపై నమ్మకం ఉంటే దాని మీద కోపం తగ్గించుకొని తండ్రిగా దాని సంతోషంలో పాల్పంచుకో అన్నాడు. ఆవేశంగా వెళ్ళిన అజయ్ నవ్వుతూ తిరిగి వస్తున్న బావమరుదులని చూసి రాగిని హృదయం బగ్గుమని, వాడికేదో బుద్ధి చెప్తావనుకుంటే వాడితో కలిసిపోయావా అని శివాలెత్తింది. వాడు చెప్పింది వినటానికి బాగుంది, అందుకే విన్నా. మీరు వినకుండా ఇలాగే ఫైర్ అవుతూ బీపీ పెంచండి, హార్ట్ అటాక్ ఖాయం అని మామూలుగానే చెప్పినా వెటకారం ధ్వనించింది. ఇంకా ఏ విషయంలో తలదూర్చాను, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని చిటపటలాడింది రాగిని. అజయ్ ఏంటిది అని చౌదరి అడిగితే స్మరణ్ వైపు చూసి తను చెప్పింది అక్షరం పొల్లుపోకుండా చెప్పాడు అజయ్. ముందు ఇది సాధ్యమా అనిపించినా అంతకుమించి వేరే దారి కనబడక కాంప్రమైజ్ అయ్యారు. ఇంకో గంటలో అభి వాళ్ళు వస్తున్నారని కబురు రాగానే ఉన్నతి చేసిన మొదటి పని స్మరణ్ని కలవటం. సర్జరీ కంప్లీట్ చేసుకుని రూమ్కి వస్తుంటే నర్స్ ఎదురుపడి, డాక్టర్, పేషెంట్ మీకోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తుందని చెప్పింది. అంత అర్జెంట్ అయితే ఇంకో డాక్టర్ని ప్రిఫర్ చేయొచ్చుగా. నేనెంత చెప్పినా వినలేదు. మీతోనే పనుందంట, మీ రూమ్లో వెయిట్ చేస్తుంది. హూ ఇస్ దట్ మొండిగటం అని ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ ఉన్నది ఎవరు చూడకుండానే మనసుకు తెలిసి ఆవేశం కోపం చల్లారి ఎస్ అన్నాడు. స్మరణ్ గొంతు వినబడటంతోనే గజిబిజిగా ఉన్న మనసు కాస్త ప్రశాంతంగా మారిపోయింది ఉన్నతికి. మామూ అని పిలిస్తే ఎస్ మిస్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అనగానే మతాబుల్లా వెలిగిన మొహం చిన్నపోయింది. ప్రాబ్లం ఏం లేదు అంది. మరెందుకు వచ్చారు? మామూ అని గట్టిగా అరిచి, నేను పేషెంట్ని కాదు అంది. పేషెంట్లా రాకపోతే నర్స్తో ఎందుకు అలా చెప్పావు? అలా చెప్తే కానీ రావని. అబద్ధం అవసరమా? ఏం చేయను, నీతో మాట్లాడే సమయం దొరకటం లేదు. అంత అవసరం ఏమొచ్చింది? నాకన్నా నీకు కంపెనీ ఇచ్చే పర్సన్స్ ఉన్నారుగా అంటూనే కేస్ ఫైల్స్ స్టడీ చేస్తున్నాడు, ఒక్కసారి కూడా సూటిగా చూడకుండా. ఆ చిన్నపాటి నెగ్లిజెన్స్ని టాలరేట్ చేయలేక ఫైల్ క్లోజ్ చేసి, ఎంతమంది ఉన్నా నువ్వు స్పెషల్ అని స్ట్రాంగ్గా చెప్పింది. ఆ స్పెషల్ పర్సన్ నేను కాదనుకుంటా అని పెన్నుకి క్యాప్ పెడుతూ సూటిగా చూశాడు. ఎందుకలా అనుకుంటావు? నా వరకు నువ్వే స్పెషల్ అంది. మాటే కదా, ఎలా అయినా చెప్పొచ్చు.
ఎవరితోనైనా చెప్పచ్చు. అదే మాట మనసుకి చెప్పి చూడు తెలుస్తుంది అన్నాడు. స్మరణ్ ఏం అర్థంతో అన్నాడో డీప్గా ఆలోచించి ఉంటే తన ప్రశ్నకి జవాబు అప్పుడే లభించేది. ఇప్పుడు తన ధ్యాసంతా మాముని ఇంటికి ఎలా తీసుకువెళ్ళాలా అని. మేమొచ్చే సమయానికి అందరూ ఉండాలని, స్మరణ్ తప్పకుండా ఉండాలని అభి మరీ మరీ చెప్పాడు. అతనలా అన్నప్పుడు ఎందుకని అడగలేకపోయింది. అడుగుంటే చిన్న అనుమానం అన్నా వచ్చేది. గందరగోళంగా ఉన్న ఆలోచనలకి ఒక రూపు వచ్చేది. అతనలా అన్నప్పుడు ఎందుకని అడగలేదు. చెప్పింది చెప్పినట్లు వినింది ఉన్నతి. మామూ, మామూ చాలా ముద్దుగా తీయగా పిలిచింది. సతీ పిలుపుకి కరగని పతి ఉంటాడా? మన స్మరణ్ బాబు కూడా అతీతుడు కాదులే. మనసులో సీతాకోక చిలుకలు ఎగురుతున్న క్షణకాలపు సంతోషం కన్నా శాశ్వతంగా పంచే ప్రేమ కోసం మదిని కట్టడి చేసి వినిపించినట్టు పనిలో లీనమయ్యాడు. చూసి చూసి విసుగొచ్చి ఫైల్ మధ్యలో చేయి పెట్టి, నన్నస్సలు పట్టించుకోవట్లా, నా మాట వినటం లేదు, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ మామూ అని కంప్లైంట్ చేసింది. ముడిచిన పెదవులు, కోపపు ఛాయలు కంటి చూపుకి ఫైల్ క్లోజ్ చేసి, నా అటెన్షన్తో నీకేం పని అని సూటిగా చూశాడు. ఏం చెప్పాలో ఏమని చెప్పాలో కూడా తెలీదు. చిక్కుకున్న వాడి చూపు నుండి దృష్టి మరల్చలేక. ఎందుకో తెలీదు, ఐ వాంట్ యువర్ ప్రజెన్స్, అటెన్షన్, ఎవ్రీథింగ్. నీ పిలుపు కావాలి, మాట కావాలి. నీ పక్కనే ఉండి అడుగులో అడుగునై, నీ కంటి పాపలో పాపనై, మదిలో దాగాలని, నీలో నేనుగా, నాలో నీవుగా చేరాలని అంటూ ట్రాన్స్లో చెప్పుకుంటూ పోతుంది ఉన్నతి. ఏదో తెలియని భావం మదిని కమ్మేసి మనసులో ఏ మూలను తాగున్న స్వచ్ఛమైన ప్రేమని మాటల రూపంలో అనర్గళంగా బయటకు వచ్చాయి. స్మరణ అసలు ఊహించలేదు ఉన్నతి నుండి తను కోరుకున్న స్పందన వస్తుందని. తన చిన్నపాటి ఆలక్ష్యాన్ని కూడా భరించలేక చటర్జీ పన్నున వలని ఛేదించి బయటికి రాగలదని, మనసు మాట వింటుందని అసలు కొంచెం కూడా ఊహించలేకపోయాడు. సతీ మాయలో పడిన పతి, పతి ప్రేమ కోసం సతీ, ఇద్దరు తెలియని అలౌకిక భావనలో తేలియాడుతున్నారు. ఇద్దరూ ఆ పరిధి దాటి బాహ్య ప్రపంచంలోకి రావాలని ఇప్పట్లో అనుకోవటం లేదు. సమయం సందర్భం కలిసి వచ్చినా కొన్ని శక్తులు వాళ్ళ కలయిక అడ్డుగా ఉన్నాయిగా. ఉన్నతి పాలిట గ్రహం ఠంగుమని గంట కొట్టాడు. అదేనండి ఫోన్ చేశాడు. అనిర్వచనీయమైన అందమైన భావన నుండి మనుషులు సృష్టించిన అష్టదిగ్బంధనంలోకి వచ్చి పడింది స్మరణ్ హృదయరాణి. హలో అని పక్కకు వెళ్ళిన సతీపై కోపం కన్నా ఆ దూరానికి కారకుడైన వాడి మీద ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడి ఎదురుగా ఉంటే భస్మీపటలం చేసేవాడు. అంత రెడీనా? ఇంకో అరగంటలో మీ ఇంట్లో ఉంటా. హా అని గాబరా పడింది. ఉన్నతి టెన్షన్ కనిపెట్టే స్థితిలో అభిలేడు. అతని ధ్యాసంతా స్మరణ్ణి బాధపడితే చూడాలనే కోరిక. ఆశతో అత్యుత్సాహంలో ఉన్నతి ఎక్కడ ఉందని అడగలేకపోయాడు. నేను చెప్పింది ఏం చేసావు స్మరణ్? ఆన్ ది వే, మీరు వచ్చేసరికి ఉంటాడని వెనక్కి తిరిగింది. ఇందాక ఏ పొజిషన్లో వదిలేసిందో మళ్ళీ అదే రీక్రియేట్ అయ్యేసరికి మామూ అని పిడికిలు బిగించి బాయ్ అని అభికి గట్టిగా చెప్పి కట్ చేసింది. సౌండ్కి అదిరిపడి చెవి విదిలించి, ఇప్పటిదాకా బాగానే ఉందిగా, అంతలోనే ఏమైందని అయోమయంలో పడ్డాడు అభి. నే చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి అని లేపాలని చెయ్యి పట్టుకు గుంజింది. ఇంచు కూడా కదలకుండా నాకు పనుంది, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అని సీరియస్ అయ్యాడు స్మరణ్. నాకన్నా పనే ముఖ్యమా నీకు? నా సంతోషంలో పాలు పంచుకోలేవా అని ఆల్మోస్ట్ ఏడ్చినంత పనిచేసింది. మెల్ట్ కాకుండా చెప్తే అర్థం కాదా, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది తల పైకెత్తకుండానే అన్నాడు. ఒక్కో మాట సూటిగా గుచ్చుకుని అతి దగ్గరగా వచ్చి చూపుడు వేలితో తలని పైకెత్తి, రానని నన్ను చూస్తూ చెప్పు నీలాల కళ్ళతో గారడి చేసింది. కంట తడి చూడలేక సరే అనేలోపు పెద్ద సమస్య వచ్చింది. జరిగేది ప్రకృతికి కూడా ఇష్టం లేనట్టు. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు పిడుగులతో కుంభవృష్టి మొదలైంది. పిడుగుపాటికి ఉలికిపడి స్మరణ్ కర్టెన్స్ జరిపాడు. 2 నిమిషాల క్రితం ఎండతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోవటం ఆశ్చర్యంగా కనిపించింది. కన్నీ విని రీతిలో కుంభవృష్టి, దానికి తోడు ఉరుములు పిడుగులు, ఈదురుగాలులతో మహాబీభత్సంగా ఉంది. మామూ ఇప్పుడెలా అని స్మరణ్ భుజం మీదుగా బయటికి చూసి చేపకళ్ళని రెపరెపలాడించింది. తగ్గేదాకా ఎదురు చూడటమేనని పెదవి విరిచాడు. నో మనం వెళ్ళాలి, అభి వాళ్ళు వచ్చేస్తారు, నేనింకా రెడీ అవ్వలేదు అని కంగారు పడింది. కొంచెం కూడా సెన్స్ లేదా? ఎలా వెళ్తాం? చూసావా రోడ్డు మీద కార్లు ఎలాగాయో, రూటు కూడా క్లియర్గా లేక అభి వాళ్ళు బయలుదేరుండరు అంటే అపనమ్మకంగా చూస్తూ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంది. వాన తగ్గగానే స్టార్ట్ అవుతానని చెప్పటంతో రిలీఫ్గా ఊపిరి వదిలి క్యాబిన్ చెక్ చేసింది. మామూ గయబ్, నన్ను వదిలేసి వెళ్ళిపోయావని గబగబా డోర్ ఓపెన్ చేసి స్మరణ్కి డాష్ ఇచ్చి పడబోతూ షర్టు గట్టిగా పట్టుకుంది భయంతో. ఉరుములు పిడుగులతో ట్రాన్స్ఫార్మర్ పేలి బిల్డింగ్ పవర్ పోయింది.
జనరేటర్ యాక్టివేట్ చేయమని ఎమర్జెన్సీ వార్డులో అస్సలు 1 సెకండ్ కూడా పవర్ పోకూడదని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు. తిరిగొచ్చే 2 నిమిషాల గ్యాప్‌లో ఉన్నతి బేబీ టెన్షన్‌కి ఫీలై పరుగు పెట్టింది. ఉన్నతి రియాక్షన్ ఇలా ఉంటుందని ఊహించని స్మరణ్ నార్మల్‌గా డోర్ ఓపెన్ చేయాలని చూసేలోపు తలుపు తెరుచుకోవటం, బలంగా సతీ డాష్ ఇచ్చి పడిపోతూ షర్ట్ పట్టుకోగానే అలర్ట్ అయి నడుం చుట్టేసి పడకుండా పట్టుకున్నాడు. బిగించిన కళ్ళు భయంతో ముడుచుకుపోతూ నయన మనోహరంగా స్మరణ్ పెదవులపై చిరు దరహాసాన్ని పూయించింది. పడిపోలేదా అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచి సర్దుకొని దూరం జరిగింది. ఇద్దరు కొన్ని సెకండ్లు మాట్లాడుకోలేదు. మౌనం రాజ్యం వెళ్ళింది. స్మరణ్ కాల్స్లో బిజీగా ఉంటే ఉన్నది వానని చూస్తూ ఏ ఆలోచన లేకుండా ఎంజాయ్ చేస్తుంది. అరగంట గంట గడిచిన వాతావరణంలో ఏ మార్పు రాలేదు. ఇంకా ఇంకా ఉధృతమవుతుందే తప్ప తెరిపి ఇవ్వటం లేదు. అసహనంగా పచార్లు చేస్తున్నాడు అభి. అతని ఆవేశానికి కారణం ఉన్నతి స్మరణతో ఉండటమే. తగ్గగానే వస్తామని చెప్తే నాకు కూడా టైం పడుతుంది రావటానికి అంది ఉన్నతి. ఎక్కడున్నారేంటి అని డౌట్గా అడిగాడు. బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అనుకుంటూ. హాస్పిటల్లో అనగానే ఎవరితో అని టక్కున అడిగాడు. నార్మల్గా అడిగాడని మామూతో అని స్మరణ్కి స్మైల్ ఇచ్చింది. ఎందుకెళ్ళావు అని కోప్పడితే నువ్వే కదా ఉండాలన్నావని గొంతు పెంచింది. ఉన్నతికి కోపం వచ్చిందని గొంతు తగ్గించి ఉండాలన్నాను కానీ నిన్ను వెళ్ళమనలేదు, కాల్ చేయొచ్చుగా అన్నాడు. చేశాను, లిఫ్ట్ చేయలేదు. డాడీని అడిగితే సర్జరీలో ఉన్నాడని చెప్పారు. ఎంత టైం పడుతుందో తెలియదంటే నేనే వెళ్ళా, ఇలా ఇరుక్కుపోయా అంది. ఓకే ఓకే అని కాల్ కట్ చేశాడు. జరిగిందంతా తండ్రికి చెప్పాడు. ఎన్ని కంట్రీస్ తిప్పినా చటర్జీని క్యూర్ చేయలేకపోయారు. చేసేది లేక ఇంట్లోనే హాస్పిటల్ సౌకర్యాలు కల్పించి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అభి. అంతకు మించి రెండో ఆప్షన్ లేదుగా. సంతోషం, బాధ, కోపం ఏది వచ్చినా తండ్రితో షేర్ చేసుకుంటాడు. ఆయన బదులు ఇవ్వడని తెలిసిన ప్రతి ఫీలింగ్ షేర్ చేసుకుని సంతోషం రెట్టింపు చేసుకుంటే దుఃఖాన్ని తగ్గించుకుంటాడు. అలాగే ఇప్పుడు తన ఉక్రోషాన్ని వెళ్ళగక్కాడు. అతన్ని జెలస్ ఫీల్ చేయాలని చూస్తే తనే ఫీల్ అవ్వాల్సి వచ్చిందని. చటర్జీకి మాటలొస్తే పరాయి వాడి పెళ్ళాన్ని కోరుకోవడం తప్పని చెప్పేవాడు. ఇట్ ఈస్ టూ లేట్. మంచి చెప్పే టైంలో చెడుకు దారిచ్చి కొడుకుని కూడా ఆ దారిలోనే నడిపించాడు. ఇప్పుడు కొట్టి చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి. చెడపొకరా చెడేవు అని ఊరికే అనలేదు. వాన తుఫానుగా మారింది. రోడ్లు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. బయటికి వెళ్లే దారి లేదు. అంతా లైవ్గా టీవీలో చూస్తున్న ఉన్నతి నిస్సత్తువుగా కూలబడింది. స్మరణ్ రౌండ్స్కి వెళ్ళాడు. వాన తగ్గితే వెళ్దామని చెప్పాడు. అభి నిమిషానికి కాల్ చేస్తుంటే విసుగొచ్చేసి నీకు తెలియని సిచ్యువేషన్ కాదు, ఏ చిన్న అవకాశం ఉన్నా వచ్చేస్తాను, మాటి మాటికి కాల్ చేసి స్టార్ట్ అయ్యావా అని అడగకు, మీకు అంత ఆతృతగా ఉంటే వచ్చి తీసుకెళ్ళు, ఇదే విషయంగా మళ్ళీ మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తా అని చాలా చాలా స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది ఉన్నతి. ఉన్నతి కోపం పీక్స్లో ఉందని అర్థమై ఫోన్ విసిరి కొట్టాడు. ఆ కోపం ప్రకృతి మీదనో లేక తన ఫెయిట్ మీదనో తనకే తెలీదు. తను అనుకున్నట్లు ఏది జరగటం లేదనే చిరాకు. ఉన్నతి ఇంట్లో ఉన్నా ఇంతలా రియాక్ట్ అవ్వడు. తను స్మరణతో ఉంది, అదే అతని ఫ్రస్ట్రేషన్కి మూల కారణం. భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటే తట్టుకోలేని వాళ్ళని ఏమనాలి? స్టార్టింగ్లో వచ్చిన స్మరణ్ ఉన్నతి అభితో మాట్లాడిన తీరుకి ఇంప్రెస్డ్. కళ్ళల్లో కాకరపూలు వెలిగాయి. అలసటిగా స్టెత్ కోట్ చైర్ మీద వేసి ఇక్కడుండి ఏం చేస్తావు, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళటానికి వీలు కుదిరితే ఇన్ఫామ్ చేస్తాను అని రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలి అలసటిగా కళ్ళు మూసుకున్నాడు. నిజంగానే చాలా అలసిపోయాడు. ఈవినింగ్ షిఫ్ట్ రావాల్సిన డాక్టర్స్ వర్షం వల్ల బ్లాక్. అజయ్ అఖిల కూడా లేక బాధ్యతంతా స్మరణ్ భుజస్కంధాలపై పడింది. ఒక్కడే అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకోవాల్సి రావడంతో చాలా టైర్డ్ అయ్యాడు. అందులోనూ పవర్ కట్. ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఎమర్జెన్సీ వార్డులో పవర్ సప్లై కంపల్సరీగా కావాలి. హాస్పిటల్ మొత్తం రౌండ్ వేసి ఎక్కడ అవసరం లేదో అక్కడ లైట్స్ ఆఫ్ చేయించి అవసరమైన చోట ఉంచి పవర్ షార్టేజ్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. ఒక్కడే 2 గంటలంతా తిరిగి తిరిగి చేసేసరికి ఎనర్జీ లెవెల్స్, మైండ్, పీస్ డౌన్ అయింది. తలంతా భారంగా ఉంటే కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడు ఎవరి నుండి కాల్ వస్తుందని. తల రబ్ చేసుకుంటున్న మాముని చూడగానే ఉన్నతి ఆలోచనలు ఇటు తిరిగాయి. అప్పటిదాకా వాన మీద చిరాకు, అభి మీద కోపంతో అల్లకల్లోలంగా ఉన్న పతి మొహం చూడగానే అవన్నీ సైడ్ అయ్యాయి. తన అలసట స్పష్టంగా కనబడుతుంటే అప్రయత్నంగా కుదులలో వేళ్లు జొప్పించింది. స్మరణ్ కదలబోతే మాము స్టే బ్యాక్ అంటూ కమాండ్ చేసింది. సతీ ఆజ్ఞని పతి మీరగలడా? బుద్ధిగా తలని సతికి హ్యాండ్ ఓవర్ చేసి రిలాక్స్ అయ్యాడు. సున్నితంగా మసాజ్ చేస్తూ కుదుళ్లలో లయబద్ధంగా నాట్యం చేస్తున్న వేళ్ల స్పర్శకి అంతవరకు పడిన స్ట్రెస్ అంతా దూరమైంది. మత్తుగా హాయిగా ఉంది.
ఎక్కడ సతి సుకుమారమైన వేళ్ళు పెయిన్ తీసుకుంటాయని ఇక చాలు అన్నా కూడా వినలేదు. నీ ఇష్టం పో అని వదిలేశాడు. కాసేపటికి స్మరణ్ మగతలోకి వెళ్తే తల బరువైంది. వెనక్కి వలన తలని చేతుల్లోకి తీసుకుని ముచ్చటైన మోముకి చిరు ముద్దిచ్చింది. నుదుటిపై పెదవుల వెచ్చని స్పర్శకి మెలకువ వచ్చినా కళ్ళు తెరవలేదు స్మరణ్. తన మీద అంత చొరవ చనువు చూపించేది సతి మాత్రమేనని బాగా తెలుసు. ఇంకా ఏం చేస్తుందోనని కళ్ళు బిగించేశాడు. ఎందుకిలా చేసిందో ఆమెకే తెలీదు. నిద్రాణమైన భావాలు ఏకాంత సమయాన ఊపిరి పోసుకుని ఆమెను ఇంకో లోకంలోకి తీసుకువెళ్ళాయి. ఇంకా ఏదో చేయమని ప్రేరేపిస్తున్నాయి. ఆమె చూపులు కళ్ళ మీద నుండి నాసిక మీదకి జారుతూ పెదవుల దగ్గర ఆగిపోయింది. అదురుతున్న పెదవులతో చిరు సంతకం చేయాలని ముందుకు జరిగింది. ఆమె వెచ్చని ఊపిరి దిశ మారుతుంటే ఏం చేయబోతుందో సెన్స్ అయి చిన్నగా కదిలాడు. దానికే ఉలికిపడి సెన్స్లోకొచ్చి పక్కకి తప్పుకుంది. కొంచెం వాన తెరిపించిందని న్యూస్ రావటంతో స్మరణ్, ఉన్నతి బయలుదేరారు. 5 నిమిషాల జర్నీ తర్వాత మళ్ళీ ఉధృతమైంది. మొండిగా ముందుకు పోవాలని చూశాడు స్మరణ్. గాలి జోరున కురిసే వాన తాకిడికి ఎదురుగా ఏముంది అస్సలు కనిపించటం లేదు. 2 సార్లు యాక్సిడెంట్ జరగబోతూ తప్పించుకున్నారు. అంతేకాకుండా స్మరణ్ వెళ్లేదారిలో వంతెన కూలిపోయిందని, అటూ ఇటూ రాకపోకలు స్తంభించాయని, ఎక్కడి వాళ్ళక్కడ ఉండటం సురక్షితమని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. పోదాం పోదామని గొడవ చేసిన ఉన్నది ప్రత్యక్షంగా చూశాక హాస్పిటల్కి వెళ్దామని పట్టుబట్టింది. చేసేదేం లేక స్మరణ్ యూటర్న్ తీసుకున్నాడు. అక్కడికి రావటానికి 10 నిమిషాలు పడితే రిటర్న్ రావటానికి అరగంట పట్టింది. రోడ్ల మీద నీరు పారుతూ ఎక్కడ ఏమున్నాయో తెలియకుండా పోయింది. బంపులు గుంతలు ఏవీ తెలియక కారు స్లోగా నడిపాడు. హాస్పిటల్ సెల్లార్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. కారు మునిగిపోతుంది. బయటే వదిలేసి తడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్లారు. లాస్ట్ ఫ్లోర్లో ఉన్న పర్సనల్ రెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళి టవల్ ఇచ్చాడు. వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. గ్లాస్ డోర్ నుండి బయట వెదర్ చూస్తూ డోర్ సౌండ్కి వెనక్కి తిరిగింది ఉన్నతి. నైట్ సూట్లో చూడగానే ఏవో బ్లర్గా విజన్స్ కనిపించి తల బద్దలైంది. తట్టుకోలేక వాలిపోతుంటే పట్టుకున్నాడు. స్పర్శ తగలగానే అన్ని విజన్స్ ఆగిపోయి నార్మల్ అయింది. మామూ, చిరాగ్గా ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని నీళ్లు కారుతూ జీరాడుతున్న డ్రెస్ని పట్టుకుంది. డ్రెస్సెస్ ఏం లేవు, అఖిలక్క శారీస్ ఉన్నాయి అన్నాడు. అమ్మో శారీనా, నా వల్ల కాదని భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఎప్పుడూ పద్ధతిగా చీరలే కట్టుకునే తను ఇప్పుడు దాన్ని చూసే భయపడుతుంది. ఎంతగా తన నేచర్ మారిందో తెలుస్తుంటే నిట్టూర్పు వదిలి, ఇంకేం చేస్తావు, లేడీస్ వేర్ ఏం లేవు, షాపింగ్ చేయటానికి ఏ మాల్స్ తెరిచి ఉండవు, నీ డ్రెస్ ఉందిగా అది ఇవ్వు అంది. నాదా? హా నీదే, సారీ కన్నా అదే బెటర్ అంటూ స్మరణ్ ఇచ్చిన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. తను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఫుడ్ తెప్పించాడు. తను తినేలోపు ఫార్మా నుండి మెడిసిన్ తెప్పించి చేతిలో పెడితే, తప్పదా, 6 months నుండి మింగుతున్నా, ఇంకా చాలవా అని ఏడుపు మొహం పెట్టింది. అందులో ఒక టాబ్లెట్ ఉంటుంది, పరమ చేదు, ఆ టేస్ట్ కొన్ని గంటల వరకు ఉంటుంది, రుచి మొత్తం పోతుంది, అదే తన బాధ. ఇంకో 10 రోజులు, ఆ తర్వాత మారుస్తాలే అని బలవంతంగా మింగించాడు. తను పడుకున్నాక సోఫాలో కళ్ళు మూసేంతలో ఎమర్జెన్సీ కేసు వచ్చింది. స్మరణ్ వెళ్ళాక ఉన్నది అలజడిగా కదిలింది. ఏవేవో ఊహలు రూపు లేకుండా మెదడు మనసు మీద దాడి చేశాయి. వాటి దాటికి ఇప్పుడిప్పుడే గట్టిపడుతున్న మెదడు మనసు బలహీనపడి పెద్దగా అరుస్తూ లేచి కూర్చుంది. కళ్ళు తెరవకుండానే మామూ అంది. రెస్పాన్స్ లేకపోతే కళ్ళు తెరిచింది. తనెక్కడుందో అర్థం కాలేదు. డిమ్ లైట్లో ప్రతీదీ భయంకరంగా కనిపించి మామూ మామూ అంటూ సన్నగా వణుకుతుంది. చిన్నపిల్లల వింగ్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే హుటాహుటిన వెళ్ళి వాళ్ళని పైవాడికి షిఫ్ట్ చేశాడు స్మరణ్. పల్స్ రేట్ స్టేబుల్ అయ్యేదాకా ఉండి ఏ ఎమర్జెన్సీ వచ్చినా వెంటనే కాల్ చేయమని చెప్పి రూమ్కి వచ్చాడు. డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి అదేదో భయంకరంగా వినిపించి మామూ అంటూ గట్టిగా అరిచి 2 చేతులు చెంప మీదకి చేర్చుకొని విపరీతంగా వణికింది. ఒకే అంగలో ఉన్నతిని చేరేసరికి చెంగున లేచి బలంగా కరుచుకుపోయింది. నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళావు మామూ అంటూ అదిరేగుండెతో మాటలు కట్టవుతున్నాయి. అంతలా భయపడేలా ఏం జరిగుంటుందని లైట్ వేయటానికి కదిలాడు. వెళ్ళకు అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంది. వెళ్ళను వెళ్ళను, రిలాక్స్ అంటూ బెడ్ మీద కూర్చున్నాడు. నేనిక్కడే ఉంటాను, పడుకో అన్నా వినలేదు. చుట్టిన చేతులని తీయటానికి అసలు ఒప్పుకోక, నన్ను పడుకోబెట్టి నువ్వు వెళ్ళిపోతావు, నేను వదలను అంది. వాల్కి జారబడి ఉన్నది ఒడిలోకి చేర్చుకున్నాక గానీ ప్రశాంతంగా పడుకోలేదు. అప్పుడు కూడా నడుం చుట్టేసి పట్టుకుంది. అతని సాంగత్యం ఆమెకి భద్రత కలిగిస్తుంది. దాన్ని వదిలిపెట్టాలని లేదు. అది ఎక్కడికి దారి తీస్తుందో కూడా ఆమెకు అర్థమయ్యే స్థితిలో లేదు. కనుపాపల కదలికలో నిశ్చలత్వం వచ్చాక, నిన్నంతలా భయపెట్టింది జరిగింది గతమా,
జరగబోయే వాస్తవమా? ఎందుకింత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? నా ప్రశ్నకి బదులిస్తావా? అని మనసులో అనుకొని చెంప నిమిరాడు. అతని మాటలకి సమాధానంలా చెయ్యి గుంజుకొని మెడ చుట్టూ వేసుకుని పొట్టలో మొహం దాచుకుంది ఉన్నతి. ఆ చర్యకి ప్రతిచర్యగా స్మరించి రుదరహాసం. ఆ తృప్తితోనే కళ్ళు మూసుకున్నాడు. తర్వాత అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయక చాలా రోజుల తర్వాత అలజడి లేని ప్రశాంతమైన మనసుతో తెల్లవారింది. కళ్ళు తెరిచిన ఉన్నది తనెక్కడుందో చూసి లేవాలని అనుకుంది. కానీ ఆ పని చేయలేకపోయింది. వీలుకాక కాదు, మనసు రాక. తను చేస్తుంది తప్పో ఒప్పో తెలియటం లేదు. మామ దగ్గరుంటే ఏదో తెలియని హాయి. లైఫ్ అంతా ఇలాగే ఉంటే బావుండననే పిచ్చి కోరికకి ఊపిరిపోసింది. అంతలోని అభి గుర్తుకు వచ్చి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా లేచి అభిని లవ్ చేయకుండా ఉండాల్సింది. తనకంటే ముందు నా లైఫ్లోకి ఎందుకు రాలేదు మాము అనుకోగానే బుద్ధి గట్టిగా షెట్టింగ్ ఇచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు? అభి నిన్నెంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తెలుసుగా. నువ్వు తప్పుడు ఆలోచనలు చేయకు. తనకి ద్రోహం, ఇటు కల్పికి అన్యాయం చేస్తావా? నేనెక్కడ కల్పికి అన్యాయం చేశా? మామకి తనంటే ఇష్టం లేదు. లేదన్నా నువ్వు తప్పుకుంటే వాళ్ళిద్దరు ఒకటవుతారు. పిచ్చిగా తిక్కగా థింక్ చేసి అంతా పాడు చేయకు. జరిగేది జరగనివ్వు అని 2 వాదనలు జరిగి చివరికి బుద్ధికి తల వంచక తప్పలేదు. కొన్ని నిమిషాలు అలాగే చూసి డోర్స్ ఓపెన్ చేసింది. వాన ఏమాత్రం దగ్గుముఖం పట్టలేదు. ఎటు చూసినా జలసంద్రం తప్ప మనిషి జాడ మచ్చుకైనా కనబడలేదు. నిన్నెప్పుడు వాన తగ్గితే బావుండు అనుకుంది. ఇప్పుడు తగ్గకపోయినా పర్లేదు అనే స్థితికి వచ్చింది ఉన్నది. ఎంతలో ఎంత మార్పు! ప్రకృతి కూడా ఆమె భావాలని మార్చేస్తుంది. ఫ్రెష్ అయ్యి స్మరణ్కి బెడ్ కాఫీతో గుడ్ మార్నింగ్ చెప్పింది. చాలా రోజుల హ్యాపీ స్లీప్ తర్వాత ప్లెజెంట్ స్మైల్తో చలి చేతితో బెడ్ కాఫీ. ఇంతకన్నా ఇంకేం కావాలి స్మరణ్కి? అది ఈ ఒక్క రోజుకి అని ఆలోచించటం లేదు. ఆ క్షణాన్ని తనదిగా చేసుకొని సంతోషంగా ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.